కడప జిల్లాలో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా పులివెందుల అర్బన్ సీఐ శ్రీరాంపై వేటు పడింది. ఆయనను విఆర్కు పంపిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. దీనికి కారణం వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత. ఆమె విషయంలో సీఐ వైఖరిపై ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలకు ఉపక్రమించారు అధికారులు. వివేక హత్య కేసులో ఒకవైపు ఈడీ దూకుడు ప్రదర్శిస్తూ ఉండగా ఇప్పుడు ఏపీ పోలీస్ శాఖ కూడా ఒక అధికారిపై వేటు వేయడం గమనార్హం. అయితే ఇప్పుడు వైసీపీలో ఇదే కలవరానికి కారణమవుతోంది. కూటమి ప్రభుత్వంలో సునీతకు అంత పరపతి ఉందా అనేది ఆ పార్టీ ఆందోళన. వైఎస్ వివేకాకి చిన్నరంగాపురంలో 3 ఎకరాల 33 సెంట్ల భూమి ఉంది. 2011 నుంచి వివేక భార్య సౌభాగ్యమ్మ ఆధీనంలో ఉంది. 2024 జనవరిలో వెబ్లాండ్లో నకిలీ ఎంట్రీలు చేసి నలుగురు కలిసి తమ పేర్లపై ఎక్కించుకున్నారు. ఈ విషయంపై పులివెందుల ఆర్డీఓ చిన్నయ్యకు వివేక కుమార్తె సునీత ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలకు ఉపక్రమించారు. నకిలీ పత్రాలతో పాటు పాస్ పుస్తకాలు రద్దు చేశారు. నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పులివెందుల సీఐ శ్రీరామ్కు ఆర్డీఓ ఫిర్యాదు చేశారు. కానీ సదరు సీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కేసు లేకుండా రాజీ చేసుకోవాలని సూచించినట్లు సునీత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై విఆర్ వేటు పడింది. వివేక హత్య కేసుకు సంబంధించి సుదీర్ఘకాలంగా పోరాడుతూ వచ్చారు సునీత. దాదాపు సిబిఐ విచారణ క్లోజ్ అయినట్టే నన్ను ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు ఈడీ దూకుడు కనబరుస్తోంది. ఈ హత్యలో ఆర్థికపరమైన అంశాలను తెలుసుకునే పనిలో పడింది. అందుకే సునీత పట్టువదలని విక్రమార్కురాలిలా పనిచేసింది అనేది స్పష్టమవుతోంది. అయితే ఈడీ ఎంట్రీ ఇచ్చే వరకు సునీతకు కూటమి నుంచి పెద్దగా మద్దతు లేదని ప్రచారం సాగింది. ఎప్పుడైతే ఈడీ ఎంట్రీ ఇచ్చిందో కేంద్ర పెద్దలు సైతం వివేక హత్య కేసులో సీరియస్గా ఉన్నారని అర్థమవుతోంది.